టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు జనహిత పాదయాత్ర చేపట్టారు. సాయంత్రం 4 గంటలకు వరంగల్ జిల్లా ఇల్లంద మార్కెట్ యార్డు నుంచి వర్ధన్నపేట టౌన్ అంబేద్కర్ సెంటర్ వరకు జనహిత పాదయాత్ర చేయనున్నారు. అనంతరం కార్నర్ మీటింగు చేపట్టనున్నారు. జనహిత పాదయాత్రలో తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ముఖ్య అతిథిగా పాల్గొంటారు. దీనికోసం ఇప్పటికే స్థానిక ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు. 3 కిలోమీటర్ల మేర మొత్తం ఫ్లెక్సీలతో నింపారు. ఇక అక్కడ తాజా పరిస్థితుల గురించి మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. చేపట్టినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రజలకు తీసుకొచ్చే ఉద్దేశంతో ఈరోజు జనహిత పాదయాత్ర అయితే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. దీనికి ముఖ్య అతిథిగా ఎవరైతే ఉన్నారో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో మీనాక్షి నటరాజన్ వస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆమెతో పాటు పిసిసి ప్రెసిడెంట్ ఎవరైతే మహేష్ గౌడ్ కూడా ఈ కార్యక్రమానికి వస్తున్నారు. దీనికి తోడు ఉమ్మడి రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి ఇప్పటికే అడ్లూరి లక్ష్మణ్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల రాష్ట్ర ఇన్ఛార్జ్ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కూడా ఇప్పటికే హన్మకొండలో పలు కార్యక్రమాలు అంటే సమావేశాలు పెట్టి ఇప్పటికే వారికైతే దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమాన్ని మొదటిసారి వస్తున్న మీనాక్షి నటరాజన్కు ఘన స్వాగతం పలికేందుకు మాత్రం ఇటు స్థానిక ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో కేఆర్ నాగరాజు పార్టీ కార్యకర్తలతో పాటు అన్ని ఏర్పాట్లు చేసినట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఇల్లందు నుండి మనకి ఏంటంటే వర్ధన్నపేట అంబేద్కర్ జంక్షన్ వరకు దాదాపు 3 కిలోమీటర్ల దూరం పాదయాత్ర ఉంటుంది. ఈ పాదయాత్ర సాయంత్రం 4 గంటలకు 4:30కు స్టార్ట్ అయ్యే కార్యక్రమానికి పెద్ద ఎత్తున ఇప్పటికే ఫ్లెక్సీలతో పాటు అంటే ఏర్పాట్లు అన్ని చేశారు. వచ్చే కార్యకర్తలు కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర అంటే జిల్లాల నలుమూల నుంచి వచ్చే కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వారికి అయితే ఎలాంటి ఆటంకాలు జరగకుండా అంటే రద్దీ జరగవచ్చు, ఇటు పార్కింగ్ ప్లేస్లు కావచ్చు అన్ని మాత్రం ఏర్పాటు చేశారు. ఇప్పటికే పోలీస్ ప్రొటెక్షన్ కూడా ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో మీనాక్షి నటరాజన్ వారు వచ్చేసి ఇప్పటికే మనకు అంటే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి కార్యక్రమాలు చేస్తుంది, అభివృద్ధి ఎలా చేస్తుంది, సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయనేది ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఇది ఒక మంచి కార్యక్రమంగా వాళ్ళు భావిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చేసేటువంటి అన్ని కార్యక్రమాలను ప్రజలకు తీసుకోవడానికి మాత్రం ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందని చెప్పేసి అటు కార్యవర్గం ఇటు ప్లేస్ ఏంటంటే మన కార్యకర్తలు కూడా ఇప్పటికే ఒక బూస్ట్ ఇచ్చే విధంగా ఉంటుందనే భావన మాత్రం వ్యక్తం చేస్తున్నారు. ఇక చూసుకున్నట్లయితే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కార్యకర్తలు ఎవరైతే వస్తున్నారో వారికి మాత్రం ఏ జిల్లా నుంచి ఎక్కువ వస్తున్నారో అనేది ఇప్పటికే అంచనా వేశారు. ఇటు వరంగల్ హన్మకొండ జనగాం, ఇటు మహబాదు, భూపాలపల్లి, ములుగు జిల్లాల ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో డీసీసీ ప్రెసిడెంట్లు ఎవరు ఉన్నారో వాళ్ళకైతే ఇన్ఛార్జ్ అప్పయ్యారు. వాళ్ళు కూడా ఆయా నియోజకవర్గాల్లో ఉన్న ఇన్ఛార్జీలకు కూడా సబ్ ఇన్ఛార్జీలు ఇచ్చేసి జనాన్ని సమీక్షించి ఇప్పటికీ భారీ సంఖ్యలో జనాన్ని తీసుకొచ్చే ఆలోచనలు అయితే ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే చేస్తున్నట్టు చర్యలు అయితే అంటే ఏవైతే ఉన్నాయో అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి ఒక్క గడపకు చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలను మొదలుపెట్టారు. ఈ కార్యక్రమానికి ఇప్పటికీ చూసుకున్నట్లయితే మొన్న పెట్టినటువంటి డీసీసీ భవన్లో హన్మకొండ డీసీసీ భవన్లో పెట్టినటువంటి అడ్లూరి లక్ష్మణ్ స్థానిక సంస్థల ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో ఉమ్మడి జిల్లాకు వారు పెట్టినప్పుడు ఏంటంటే కార్యకర్తలు కొంతమంది వచ్చినప్పటికీ ఇక్కడ చూసుకున్నట్లయితే అంటే ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి ఇన్ఛార్జ్ మంత్రులు ఎవరైతే కొండ సురేఖ కావచ్చు, ఇటు సీతక్క కావచ్చు, ఇద్దరు కూడా ప్రాతినిధ్యాన్ని వహిస్తున్నారు. ఇక్కడ మొన్న చూసుకున్న సభకు మాత్రం కొండ సురేఖ మాత్రం రాకపోవడం మాత్రం ఇక్కడ చర్చనీయాంశం జరిగింది. గతంలో ఉన్నటువంటి వర్గపూర్ ఏదైతే ఉందో కొండ వర్సెస్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అనేది వర్గపూర్ ఏదైతే ఉందో ఇది కూడా దీనికి కారణం అవుతుందా? రేపు పొద్దున అంటే ఇప్పటికే కొండ మురళి ఏంటంటే ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో రావాలని చెప్పేసి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో వస్తే ఇప్పుడు అంటే 12 నియోజకవర్గాల నుంచి వచ్చే ఎవరైతే ఉన్నారో కార్యకర్తలు వాళ్ళకు ఏర్పాట్లు ఎలా ఉంటే ఒకవేళ ఎవరి ప్రతిభాలను మనం పెంచుకొని వాళ్ళ బలోపేతాన్ని పెంచుకునే విధంగా కూడా ఈ కార్యకర్తలను పంపించే విధంగా ఉన్నది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఈ వర్గపూర్ ఏదైతే ఉందో ఈ వర్గపూర్ పైన ఇప్పటికే మీనాక్షి నటరాజన్ గతంలో అటు ఎమ్మెల్యేలతో ఇటు కొండవర్గీలతో మాత్రం చర్చించే ఒక కొలిక్కి తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. కాకపోతే ఏంటంటే ఈ వర్గపూర్ అనేది వ్యక్తిగతంగా మాత్రం ఉందనే మాత్రం ఇక్కడ రాజకీయ విశ్లేషకులు మాత్రం ఇప్పటికే భావిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న వర్గపూర్
వర్గపోరును ఈ మీనాక్షి నటరాజన్ ఏదైతే ఉందో స్ట్రీట్ మీటింగ్లో ఉన్నటువంటి స్ట్రీట్ మీట్ అంటే ఇప్పుడు పాదయాత్ర అయిపోయిన తర్వాత అంబేద్కర్ జంక్షన్ దగ్గర ఏదైతే ఉందో స్ట్రీట్ మీటింగ్లో అభివృద్ధి పథకాలు సంక్షేమ పథకాల గురించి అయితే వివరించనున్నారు. ఇటు ప్రజల్లోకి తీసుకుని విధంగా అయితే చేస్తున్నారు. ఈ తర్వాత ఏంటంటే ఇటు కార్యకర్తలకు నాయకులతో పాటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి నాయకులకు కార్యకర్తలకు ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు పాటు ఒక సమావేశం నిర్వహించే అవకాశం ఉన్నది మీనాక్షి నటరాజన్. వారితో పాటు అంటే ఈ సమావేశంలో కూడా ఈ వర్గపోరు అంశం కూడా తీసుకొచ్చి మీరు సమిష్టిగా ఉండి పార్టీ బలోపేతానికి కృషి చేయాలనే ఉద్దేశంతో అయితే వారు ఈ ఇరు వర్గాలను సమీక్షించి మాట్లాడే ఉద్దేశం ఉంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఏది ఏమైనప్పటికీ కింది స్థాయి నాయకులు మాత్రం అంటే ఏ నాయకుడు ఎలా ఉంటాడు ఏం కథ మేము ఎవరి సైడ్ ఉండాలి అనే ఉద్దేశంతో ఇప్పటికే కార్యకర్తలు అయితే అయోమయంలో ఉన్నారు. కార్యకర్తలు ఎవరితో ఎలా ఉన్నా కానీ వీరి ప్రాతినిధ్యం ఎవరితో ఉన్నా కానీ అటు మంత్రి ఇటు చూసుకుంటే ఎమ్మెల్యేలు అంటే మంత్రిత్వం ఉంటే ఎమ్మెల్యేలతో కోపం, ఎమ్మెల్యేలు ఉంటే మంత్రితో కోపం అనే ఉద్దేశంతో అంటే ఎటు పోయినా కానీ ఇక్కడ కింది స్థాయి నాయకులు మాత్రం ఆందోళన అయితే చెందుతున్నారు. ఏది ఏమైనప్పటికీ ఈ సమావేశం అంటే మీనాక్షి నటరాజన్ తర్వాత చేసే అంటే పాదయాత్ర తర్వాత చేసే ఏదైతే ఉందో ఆ సమావేశం మాత్రం ఇటు కార్యకర్తలు బూస్ట్ ఇచ్చుకుంటూ అంటే వర్గపోరు లేకుండా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా పార్టీని బలోపేతం చేసే విధంగానైతే చర్యలు తీసుకుంటారని మాత్రం ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ తేజతో అశోక్, స్వతంత్ర టీవీ, వరంగల్.